సార్ జనరల్‌గా అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరిలో అమ్మాయిలు ఎక్కువ స్ట్రాంగా? అబ్బాయిలు ఎక్కువ స్ట్రాంగా? సో అది డిఫికల్ట్ క్వెషన్ అండి. డిఫికల్ట్ టు ఆన్సర్ ఆల్సో. ఓకే. సో ఏంటంటే ఒక సపోజ్ ఇప్పుడు మేల్ అయినా కూడా వాళ్ళు వీక్ ఉండొచ్చు. ఫీమేల్ అయినా కూడా వాళ్ళు స్ట్రాంగ్ ఉండొచ్చు. ఓకే. సో వాళ్ళ పర్సనాలిటీ బట్టి డిపెండ్ అవుతుంది. వాళ్ళ కోపింగ్ స్కిల్స్, మెకానిజమ్స్, అంటే వాళ్ళు ఎదుర్కొన్న కష్టాలు. సపోజ్ చిన్న వయసులోనే వాళ్ళు ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే వాళ్ళల్లో కోపింగ్ స్కిల్స్ అనేవి పెరుగుతాయి అన్నమాట. ఓకే. సో వాళ్ళల్లో ఏంటంటే ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా వాళ్ళు ఎదుర్కోగలుగుతారు. వాళ్ళలో ఆ ధైర్యం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. యాజ్ ఏ డాక్టర్‌గా మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్‌ని బట్టి మీరు ఎవరు స్ట్రాంగ్‌గా డెసిషన్స్ తీసుకోగలరు అని చెప్తారు? సో అది డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్ అనమాట. ఓకే. సో ఒకళ్ళు ఇట్లా ఉంటారని చెప్పలేము, అందరికీ ఈక్వల్గానే ఉన్నాయి. ఈ మధ్య మానసిక సమస్యలు మేల్స్ ఫీమేల్స్ ఈక్వల్గానే వస్తున్నాయి. ఓకే. బట్ త్వరగా ఎవరు బయటపడగలరు ఇద్దరిలో? అమ్మాయి అంటే లేడీసా జెంట్సా అనేది? సో ఎవరైతే తొందరగా ట్రీట్మెంట్కి వస్తారో వాళ్ళు తొందరగా బయటపడచ్చు అని వావ్! చెప్పచ్చు. సో మీరు డాక్టర్ కాబట్టి మీరు ట్రీట్మెంట్ వైజ్‌గా మాత్రమే చెప్పారైతే. ఎనీవేస్ ఓకే సార్. అండ్ నెక్స్ట్ పిల్లల గురించి మాట్లాడదాము. జనరల్‌గా పిల్లలు పడుకునేటప్పుడు పేరెంట్స్ కొన్ని కథలు చెప్పి వాళ్ళని పడుకోబెడుతూ ఉంటారు. కథలు అనేది మన చిన్నప్పటి నుంచి కూడా అమ్మమ్మలు, నానమ్మలు చెప్పి పడుకోబెట్టడం జరుగుతూనే ఉంటుంది. బట్ కథలు కాకుండా పిల్లల్లో మెంటల్ బ్యాలెన్స్ అనేది పెరుగుతూ ఉండాలి అంటే పిల్లలకి ఎలాంటి విషయాలు చెప్తే బాగుంటుంది? సో ఫస్ట్ ఏంటంటే పేరెంట్స్ గుర్తుంచుకోవాల్సింది ఎక్కువగా గారాబం చేయొద్దన్నమాట. ఓకే. చిన్న వయసులోనే వాళ్ళకి కొంచెం ఓవర్ ప్యాంపరింగ్ చేస్తూ ఉంటారు చాలామంది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వాళ్ళనే సాల్వ్ చేసుకోమని వాళ్ళకి ఆప్షన్స్ ఇవ్వాలి. వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తే వాళ్ళలో ఈ ఎక్కువగా ప్యాంపరింగ్ అనేది అవాయిడ్ చేయొచ్చు అన్న. ఎక్కువగా అంటే అడిగిన వెంటనే కొనిచ్చేయడము, లేకపోతే డబ్బులు అడగగానే ఇచ్చేయడము, లేకపోతే బైక్ కావాలనే వెంటనే కొనిచ్చేయడము అవాయిడ్ చేయాలన్నమాట. సో ఇవి ఈ మధ్య చాలామంది చేయట్లేదన్నమాట. ఒక కాలంలో అయితే నువ్వు ఇది తెచ్చుకుంటే, ఈ ర్యాంక్ తెచ్చుకుంటేనే నీకు ఇది ఇస్తాము అని చెప్పడము, లేకపోతే ఈ సీట్ తెచ్చుకుంటేనే నీకు బైక్ కొనిస్తాను అని చెప్పడము, అట్లా చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు పిల్లలు ఎట్లా అయిపోయారంటే నాకు ఫస్ట్ ఇది కొనిస్తేనే నేను సీట్ తెచ్చుకుంటా అనే స్టేజ్ వరకు వచ్చారనమాట. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయకుండా ఉండాలంటే పేరెంట్స్ ప్యాంపరింగ్ అనేది అవాయిడ్ చేయాలన్నమాట. వన్స్ వాళ్ళని ఆ స్టేజ్ వరకు తీసుకొచ్చి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది పేరెంట్స్ ఇవ్వలేకపోతే వాళ్ళు కొంచెం సైకోల్లా కూడా మారే ఛాన్స్ ఉందంటారా? అవును, డెఫినెట్గా ఉంటుందండి. అందుకే చిన్న వయసులోనే వాళ్ళని కొంచెం ఆ లిమిట్స్ అనేవి వాళ్ళలో క్రియేట్ చేయాలన్నమాట. సపోజ్ 15 years దాటింది వాళ్ళకి, ఆ 15 years వరకు కూడా వాళ్ళలో ఇట్లానే ప్యాంపరింగ్ ఎక్కువగా చేసి అట్లా చేసినట్లయితే వాళ్ళు పెద్దగా అయినాక ఇంకా ఎక్కువగా ఇట్లానే సైకోలాగా మారడము, ఎక్కువగా కొంచెం కోపం రావడము, చిన్న చిన్న వాటికి కూడా కోపం వచ్చేసి వేరే వాళ్ళని కొట్టడానికి వెళ్ళడం, లేకపోతే ఏమైనా వేరే అడిక్షన్స్కి లోన్ అవ్వడము, ఆల్కహాల్ కానీ, సిగరెట్ స్మోకింగ్ కానీ, గంజాయి కానీ, ఇట్లాంటివి చాలా అలవాట్లు చేసుకుంటారనమాట. అప్పుడు పేరెంట్స్ మాట కూడా వినకపోవచ్చు. అప్పుడు చాలా లేట్ అయిపోతుంది, వాళ్ళ ట్రీట్మెంట్ అనేది లేట్ అయిపోతుంది. ఇంకా వాళ్ళు ఆల్రెడీ అవి తీసేసుకున్నారు, ఇంకా తర్వాత మేనేజ్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. జనరల్గా చాలామందికి తెలీదు పిల్లల్ని ప్యాంపరింగ్ చేయాలి అంటే మనం పొందలేనిది మన పిల్లలకి ఇవ్వాలి, ది బెస్ట్ ఇవ్వాలి పిల్లలకి అని చెప్పేసి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచన పేరెంట్స్ కూడా ఆలోచించి వాళ్ళని ఓవర్గా ప్యాంపరింగ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? డెఫినెట్గా అసలు రాంగ్ అని చెప్పలేము, కరెక్ట్ అని చెప్పలేమండి. అంటే వాళ్ళు పెరిగిన సంఘటనలు వీళ్ళు కూడా అనుభవించకుండా ఉండాలి, వాళ్ళ కష్టాలు వీళ్ళకు కూడా ఉండొద్దు అనే ఒక స్వభావంతో పేరెంట్స్ అనేవి పెంచుతుంటారు. కానీ వాళ్ళలో ఆ ప్రాబ్లమ్స్ తెలుస్తేనే వాళ్ళ ఫ్యూచర్లో ఆ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకుండా ఉంటారు అన్నమాట. పిల్లలకు కూడా అన్ని టెస్ట్లు తెలియాలి. ఓకే. అప్పుడే చాలా వరకు మనం మానసిక సమస్యలు అనేవి తగ్గించవచ్చు అన్నమాట. ఓకే. అండ్ వన్స్ అసలు పిల్లల్ని పెంచే విధానం ఏంటి మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం? ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పిల్లలకి మొబైల్ ఫోన్ అనేది ఇవ్వద్దు. అది అసలు ఇంపాసిబుల్ సార్ ఇప్పుడు. యా. సో మొబైల్ ఫోన్ ఇవ్వడం వల్ల వాళ్ళలో ఫస్ట్ ప్రాబ్లం అదే క్రియేట్ చేస్తుంది. 2 years పిల్లోడికి కూడా తెలుసు మొబైల్ ఫోన్ ఎట్లా ఆపరేట్ చేయాలి. పెద్దవాళ్ళకి తెలియంది కూడా వాళ్ళలో అన్నీ తెలుసు. అందులో ఎట్లా లాక్ చేయాలి, స్క్రీన్ ఎట్లా లాక్ చేయాలి, అన్లాక్ ఎట్లా చేయాలి, ఏ సెట్టింగ్స్లోకి వెళ్తే ఏది మార్చచ్చు, అవన్నీ వాళ్ళకి తెలుసు. సో మొబైల్ ఫోన్ అనేది అవాయిడ్ చేయడం ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వాళ్ళల్లో ఎక్కువగా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ చేయాలన్నమాట. ఓకే. ఇందాక చెప్పినట్లు ఒక ప్రాబ్లం ఇచ్చి
అంటే ఆ థియరటికల్గా కాదు, ప్రాక్టికల్గా కూడా వాళ్ళు అది ఫేస్ చేయాలన్నమాట. ఇప్పుడు ఓన్లీ చదువు ఒకటే కాదు, వాళ్ళలో స్పోర్ట్స్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేయడము, లేకపోతే అందరితో కలవాలన్నమాట. రిలేటివ్స్తో కానీ ఫ్రెండ్స్తో కానీ బయట ఆడుకోవడం అనేది అలవాటు చేయాలి. ఈ మధ్య చాలా వరకు చూస్తున్నాము, అందరూ ఐఫోన్లోనే ఉంటున్నారు బాగా. సో వాటి వల్ల వాళ్ళకి సోషలైజింగ్ బిహేవియర్ అనేది చాలా వరకు అసలు చూడట్లేదు. నేనైతే ఈ మధ్య పిల్లలు బయట ఆడుకోవడం అయితే చూడట్లేదు. ఓకే. సో అది చాలా ముఖ్యం. పిల్లలు ఆడుకోవాలి, స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ చేయాలి. ఎక్కువగా చదువు ఒకటే కాదు, చదువు ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత మాత్రమే యూజ్ అవుతుంది. చిన్న వయసు పిల్లలకి వాళ్ళలో ఈ గ్యాడ్జెట్స్ అలవాటు చేసినట్లయితే, ఎక్కువగా టెక్నాలజీ అవన్నీ అలవాటు చేస్తే వాళ్ళలో క్రియేటివ్ థింకింగ్ తగ్గిపోతుంది. వాళ్ళలో కొత్త ప్రాబ్లం వస్తే దానికి తగ్గట్టు వాళ్ళు ఆలోచించలేరు, వెమ్మటే దానికి ఎక్కువ కంగారు వచ్చేస్తుంది అని, బాగా యాంగ్షియస్ ఫీల్ అయిపోయి ఇంకా వేరే జనాల్లోకి వెళ్ళాలన్నా కూడా వాళ్ళలో చాలా భయం పుడుతుంది అనమాట. దాన్ని సోషల్ యాంగ్జైటీ డిజార్డర్ అంటాం. అంటే పబ్లిక్ స్పీకింగ్ అనేది తగ్గిపోతుంది. ఒకవేళ స్టేజ్ మీద ఎక్కి మాట్లాడాలన్నా కూడా స్టేజ్ ఫియర్ క్రియేట్ అవ్వడము, లేకపోతే ఏదైనా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలన్నా కూడా ఇంటర్వ్యూ ముందు ఫియర్ విపరీతంగా పెరిగిపోతుంది. ఇంకేదన్నా పవర్ పాయింట్ ప్రజెంటేషన్, అంటే వాళ్ళు పెద్ద అయినాక వాళ్ళ ఆఫీస్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయాలన్నా కూడా అందరి ముందు చాలా హెసిటేట్ అవుతారు అన్నమాట. ఒక రకమైన భయం వాళ్ళల్లో క్రియేట్ అయిపోతుందా? అవును. సో ఈ చిన్న ఏజ్లోనే మనము ఈ ప్రాబ్లమ్స్ అనేవి కొంచెం వాళ్ళు ఫేస్ చేయగలిగితే వాళ్ళ అడల్ట్హుడ్ అనేది చాలా ఫ్రూట్ఫుల్ ఉంటుంది. ఓకే. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని